నందనవనం మల్లలుంటాయి ముళ్ళు ఉంటాయి స్నేహానికి ర్యాగింగ్ కూడా చేస్తుందో సాయం ఆడిపోనిది స్నేహం ఒకటే విడిపోనిది నీడ ఒకటే అద్దంటూ లేనిది ఫ్రెండ్షిప్ ఒకటే కష్టం వచ్చినా నష్టం వచ్చినా మారిపోనిది ఫ్రెండ్ ఒకడే కాలేజీ స్నేహం ఎప్పుడు అంతం కానిదే
ఎక్కడెక్కడి చిట్టి గువ్వలు, యాడ నుంచో గోరు వంకలు, కాలేజీ క్యాంపస్ లో నా నాట్యం చేసేనే. కన్న పిల్లల కొంట నవ్వులు, కుర్ర మనసుల కౌగిలింతలు, కాలేజీ కాంపౌండ్ అంటే కోడై కానాలే. కోర్సు ముగిసే రోజు వరకు తుల్లిపడిన కుర్ర ఎదలో కన్నీరే ఉండదంట దేవుడే సాక్షి. స్నేహితుల్ని విడిపోయే రోజు మాత్రం కంటి నిండా కన్నీటితోనేనంట ఫేర్వెల్ పార్టీ. దయచేసి మా గురువులు కూడా నమస్కారం చేసుకుంటూ గురు స్తోత్రం ఒకసారి గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. థ్యాంక్ యూ సార్. మొన్న దయచేసి ఉంటున్నాను కూడా గారు బాబుమూరి వీరభద్రరావు గారు, అలాగే దీనికి ఎంత బాగా సహాయం చేసినటువంటి నేను చెప్పండి తులు పట్టణ ప్రముఖులు కాపకామ సెక్రటరీగా చేసినటువంటి పోతల రామ గారు, దేవనాథ రామ గారు, అలాగే మన బంధు రాజు గారు, అలాగే ఇతరంగా అంతా చెన్నా వెంకటేశ్వర్లు, ఇలా అందరూ కూడా ఆర్థిక సమయంలో కామరాజ్ గారు చాలా మంది ఆర్థిక సహాయం కూడా నేను చేయడం జరిగింది. అసలు దీనికి హాజరు ఏంటంటే మూలం నాకు మా ఏరియాలో పులిలో కొంచెం బ్యాక్వర్డ్ ఏరియా వీరవారపేట గొల్లపేట, ఇక్కడ కాగితాలు అయ్యి కొట్టుకుంటారు. నేను కాగితాలు కొట్టడం వాళ్ళ దగ్గర ఓల్డ్ బుక్స్ ఏమైనా ఉంటాయో మనం తీసుకుంటుంటారు. అలా ఓల్డ్ బుక్స్ ఉన్నప్పుడు తీసుకునేటువంటి సమయంలో మన నైబర్గా ఉన్నటువంటి ఆచరణ సుబ్బారావు నా నైబర్గా ఉండేవాడు. ఆయన నేను చూపించడం జరిగింది. ఆ సమయంలో ఆచరణ సుబ్బారావు చక్కెర రామకృష్ణ క్లోజ్ అండ్ డియర్ ఫ్రెండ్స్ వాడు అక్కడికి వచ్చి ఈ పేపర్ చూశారు. చూశాం కానీ అదే స్కూల్కి వెళ్ళేసరికి మన గురువు గారు అయినటువంటి సత్యశాస్త్రి గారు ఆ ప్రాంతానికి హెడ్ మాస్టర్గా పనిచేయడం
రామకృష్ణ గారు, పొన్నాడు శ్రీనివాస్ గారు, తెలకొండ నాగ సతీష్, చెక్క రామకృష్ణ గారు షాప్ టైంలో ఉంటారు. ఎంత బిజీగా ఉంటుంది. కొంతమంది బాధలో ఉన్నారు. తర్వాత పిల్లలకి ఇంటర్మీడియట్ 10th క్లాస్ ఎగ్జామ్స్, ఇంటర్మీడియట్ అడ్మిషన్ ఎగ్జామ్స్, ఇటువంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయి. కాబట్టి వీళ్ళందరికీ అనుకూలంగా ఉన్నటువంటి రోజు మే 16వ తారీఖు మే పొన్నాడు శ్రీనివాస్ గారు అడిగానే మే 20వ తారీఖు ఫిక్స్ అయింది. మే 20 అమావాస్య మనకు కలుసుకున్నారు. ఈ కలిగేటువంటి విషయంలో పొన్నాడు శ్రీనివాసరావు గారు సహకారం చేసి ఎందులో అద్భుతమైన విషయం ఏంటంటే కాన్సెప్ట్ బాబురావు గారు ఎక్కడం, తర్వాత పాకెట్ ఒకటి ఉంటుంది, ప్రింట్ చేయించడం, టీవీలో ఆడించడం, బాగా పబ్లిష్ అయ్యాను. నిజంగా ఆ వేరే వేరే కార్యక్రమం అంతా నిర్వహిస్తారు. ఆయన చెప్పిన ప్రకారం విచిత్రం ఏంటంటే చుట్టుపక్కల నెంబర్లు అవసరంలో రాసుకుంటూ అచితంగా అలా ఒకదానితో పెరుగుతూ ఉన్న నెంబర్లు అనేది మరింత ఆర్థిక బాగుంటుంది. ఏ సెక్షన్ చెప్పండి. చిన్ననాటి స్నేహితులు అందరినీ పరిచయం చేసుకుంటాను. విశాఖపట్నం శ్రీకాకుళంలో దేవుడిని పనిచేస్తుంది. భారతీయ సైనికులు నేను కుమార్ సింగ్ నేను 10th క్లాస్ అప్పల శ్రీనివాసరావు ముడుమురవి ఈఎస్ఆర్ వీళ్ళందరూ కూడా బాగా తెలుసుకునే వ్యక్తులు. అంటే రెగ్యులర్ బాగా ఇంట్రాక్షన్ ఉండేది. 9th క్లాస్ దాకా నేను పిఠాపురం 10th క్లాస్లో మాత్రమే ప్రజెంట్ ఆయన వర్కింగ్ యాజ్ ఫ్యాకల్టీ బాటనీ డైరెక్టర్స్. ఆయన బాటనీ ఆయన ఆలోచన తీసుకుని నేను కూడా బాటనీ లెక్చరర్ కింద జాయిన్ అవ్వడం జరిగింది. సో గురువులందరికీ నా పాదాలు. ఈ పెండ చెప్పరా